హలో గాయ్స్, మన ఆంధ్ర వాళ్ళలో ఈరోజు ఒక వీడియో అయితే తీసి మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మన విశాఖపట్నంలో రోజుల్ చర్చ్ అనేది ఎందుకు ఉంది, అసలు దీనికి వెనక కథ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను మన ఆంధ్ర వాళ్ళకి. ఓకేనా? ఇది మన విశాఖపట్నంలోనే 3 కొండల మధ్యన ఒక బ్రిటిష్ వారు అనే ఒక వ్యక్తి నిర్మించడం అయితే జరిగింది. చాలా చిత్రము. ఇక్కడ మార్చర్ రోజ్ అనే ఒక వ్యక్తి ఇక్కడ ఇల్లు అయితే నిర్మించడం జరిగింది. ఆగస్టు 1864లో ఒక బ్రిటిష్ అనే ఒక రోజ్ అనే వ్యక్తి ఇక్కడ ఇల్లు నిర్మించడం జరిగిందండి. అయితే ఇంకో రెండో పాయింట్ 1967లో అయితే ఇది ఛాంపల్గా మారింది. ఆ ఛాంపలే ఇల్లుగా మారడం వల్ల అది ఒక చర్చిగా మార్చడం అయితే జరిగింది. తర్వాత 1942లో మనకి ప్రపంచ రెండవ యుద్ధం ప్రారంభంలో వాయు సాధనాలు అయితే జాడ్లు అయితే జరిగింది. దానికి జరగకుండా ఉండడానికి ఇక్కడ వ్రతం కానీ ప్రార్థన కానీ చేయడం జరిగింది. దానివలన ఇక్కడ ఏమాత్రం ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ రాలేదు. దానివల్లనే ఇక్కడ ఒక పవిత్రమైన దైవం ఉన్నాడు అని నమ్మి ఇక్కడ చర్చ్ అయితే నిర్మించడం జరిగింది. ఆయన 160 సంవత్సరాల క్రితం ఇక్కడ జరుగుతున్న కథని ఈరోజు అయితే ఇక్కడ పండగ రూపంలోని ఉత్సవాల రూపంలో ఇక్కడ ప్రజలను ఆహ్వానించి వాళ్ళని ఒక దేవుడు ఇక్కడ ఉన్నాడని దేవుడిని ప్రార్థన చేసుకుంటూ ఇక్కడ హ్యాపీగా పండగ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ డిసెంబర్ 8వ తారీఖు వచ్చినట్టయితే ఈరోజు ఇంకా కేవలం 2 రోజులు ఉంది. రేపు ఎల్లుండేది. ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ డెకరేషన్ కానీ లైటింగ్ సెట్టింగ్ కానీ ఇవన్నీ చూస్తే నాకు అయితే కళ్ళు అయితే సరిపోలేదు, 2 కళ్ళు. అలాగే మీరు కూడా చూసి ఇక్కడ విశాఖపట్నం పోర్ట్ సైడ్ మన ఇటువైపు వస్తే మీకు పాస్ పోస్ట్ ఆఫీస్ సైడ్ అడ్రస్, ఇటువైపు వస్తే మీకు జగదంబ కొంతమంది దూరం నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. 8వ తారీఖు వచ్చేసరికండి ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు అయినా ఆపాల్సిందే బళ్ళు. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ ఎంత మంచి దైవం అంటే దేవుడి గురించి ఎంత పవిత్రంగా వీళ్ళు ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు ఎంత నమ్మకాన్ని ఉంచుతూ ఇక్కడ జరుగుతున్న విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను. ప్రతి ఒక్క యేసు ప్రభు ఆయన జరుగుతున్న జీవన విధానం, ఆయన జీవించే పరిస్థితులు ఎలాంటివి, ఎప్పుడు ఆయన ఎలా పుట్టాడు, ఎలాగ చనిపోయారు, ఆయన ఏ విధంగా హింసలు పెట్టారు, ప్రతిదీ కూడా ఇక్కడ విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఒక్కొక్క విగ్రహాలకు నేను వీడియో అయితే తీసి పెట్టడం జరిగింది. అది మీరు చూస్తున్న మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరము డిసెంబర్ 8వ తారీఖున అయితే ఇక్కడ ఈ యేసు ప్రభు దైవాన్ని పవిత్రంగా ప్రార్థన చేస్తూ మంచిగా పండగ ఇక్కడ కొరడాలతో కొరత ఇలాంటివి చాలా పెద్ద విగ్రహాలతో అయితే నిర్మించడం జరిగింది. అప్పుడు ఆనాటి కాలంలో 160 సంవత్సరం క్రితం జరుగుతున్న ప్రతిదీ కూడా ఇక్కడైతే క్లియర్గా చూపిస్తున్నారు. ఇక్కడ నేను వెళ్ళి చూసిన తర్వాత కూడా నేను నమ్మలేకపోయింది ఏంటంటే ప్రతిదీ కూడా ఇక్కడ మన ఇండియాలో ఏ విధంగా అయితే పెద్ద బిల్డింగ్లు కానీ పెద్ద విగ్రహాలు ఏ విధంగా అయితే క్లియర్గా నీట్గా చూడడానికి అందంగా ఉన్నట్టుగా ఇక్కడ అన్నీ వివరించి అయితే కట్టారు. దీని లోపల వెళ్ళడానికి ఎటువంటి ఫీజు కానీ ఎటువంటి డబ్బులు కట్టుకోవడం కానీ అలాంటివి ఏమి ఉండదు. అందరికీ ఇక్కడ ఉచితంగా ఫ్రీగా అలౌ చేస్తున్నారు. అందరూ చూడవచ్చు, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాగ పైకి వచ్చినట్టయితే మనకి చుట్టుపక్కల గ్రామాలు కానీ ప్రతి చుట్టుపక్కల దృశ్యాలు కానీ ఫోటోలు కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా బాగుంటుంది. ఇంకో రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ ఎవరు బయట వాళ్ళు లోపల చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పండగ అనేది ప్రతి ఒక్కరు దేవుడితో సంబంధం లేదు. అక్కడ జరుగుతున్న దృశ్యాలు కానీ అక్కడ చేసుకున్న పండగ కానీ మనం చూసినట్టయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా దీన్ని చూడడానికి దగ్గరకు రావాలనుకుంటే నగరం నుంచి దీనికి 20 కిలోమీటర్ల దూరం ఉంటుందని అనుకుంటున్నా. లేదంటే మినిమం 5-10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మీకు ఏవైనా ఒక అడ్రస్ ఏం లేదు. జగదంబ వచ్చిన నుంచి జగదంబ అయితే 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది కొంతమందికి పాస్ పోస్ట్ ఆఫీస్ కానీ లేకపోతే కొత్త రోడ్డు జంక్షన్ కానీ తెలియదు అన్నమాట. సో ఇలాంటి అడ్రస్ చాలా దగ్గరలో ఉంది. సో మీరు ఆటో కానీ క్యాబ్ కానీ ఏమైనా